జగన్ ప్రభుత్వం ఓడిపోవటంలో కీలక పాత్ర పోషించామని చెప్తున్నటువంటి ఉద్యోగులు, ఆ ఉద్యోగుల నాయకుడు విద్యాసాగర్ గారు ఇప్పుడు మనతో జూమ్లో లైవ్లో ఉన్నారు. దానికి కారణాలు విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతం ఎక్కడున్నారండి మీరు? నేను యుఎస్లో ఉన్నానండి. ఏ స్టేట్లో ఉన్నారు? ఎలక్షన్స్ అయిపోయినాక నేను యుఎస్కి వచ్చాను. యుఎస్లో ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ఉన్నాను. పెన్సిల్వేనియాలో అంటే మీరు ఎవరి దగ్గర ఉన్నారు? మీరు మా పాప దగ్గర ఉన్నాను. పాప దగ్గర ఉన్నారు. రిజల్ట్ ఇప్పుడు అక్కడే ఉన్నారా? రిజల్ట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. పాపది కాన్వొకేషన్ ఉంటే ఐ కేమ్ ఓవర్ హియర్. రిజల్ట్స్ అప్పుడు ఇక్కడే ఉన్నాను. బట్ ఇంకొక 4-5 రోజుల్లో నేను మళ్ళీ వెనక్కి. అంటే రిజల్ట్ అప్పుడు సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నారా మీరు? రిజల్ట్స్ అప్పుడు సెలబ్రేషన్స్ అంటే మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్లో రిజల్ట్స్ని సెలబ్రేట్ చేసుకొని ఉద్యోగి ఉండడం అనేది మా అభిప్రాయం. అంటే దాదాపు చెప్పండి 90% మంది ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, పోలీసు వారైనా, కార్మికులైనా, ఇంకొకరైనా మనకు ఈ 5 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, 5 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో మాకు సంబంధించిన బిల్స్ కానీ, వేధింపులు కానీ ఇవన్నీ వచ్చిన సందర్భంలో ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు. ఉద్యోగులకు అటువంటి స్ఫూర్తిని కలిగించింది ఈ 5 సంవత్సరాల ప్రస్థానమే. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నాం, ఎన్జిఓస్ అసోసియేషన్స్లో ఉన్నాం. మేము ఇంతవరకు దగ్గరగా 7 ఎలక్షన్స్ చూసాము. ఏ ఎలక్షన్స్ కూడా ఉద్యోగులు ఎంత పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్స్ అని, అసలు పోస్టల్ బ్యాలెట్ ఇంకా చూసే పరిస్థితే ఉద్యోగులు ఉండేవాళ్ళు కాదు. కానీ ఒక 100 మంది ఉద్యోగులను డీటెయిల్ చేస్తే ఒక 30 మందే పోస్టల్ బ్యాలెట్ తీసుకునేవాళ్ళు. అందులో ఒక 18-20% మంది పోస్టల్ బ్యాలెట్ వేసేవాళ్ళు. ఇవాళ 100 మంది తీసుకుంటే 85-90% మంది పోస్టల్ బ్యాలెట్ రిటర్న్ అవ్వటం, ఫార్మ్ 12 ఇవ్వటం, మళ్ళీ ఆ పోస్టల్ బ్యాలెట్ని ఎన్ని ఇబ్బందులు సాంకేతికంగా కానీ, అట్లాగే ఎక్కడ మనం వేయాలన్న దాని మీద అనేక మీమాంసలు ఎదురైనా ఏ ఒక్క ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ వెనక్కి తిరిగి చూడకుండా మన పోస్టల్ బ్యాలెట్ మనం వేయాలి అన్న ఉద్దేశంతో దానికి వచ్చారు. దానికి ప్రభుత్వాలు వీటన్నిటి యొక్క దృక్పథాలు ఒక కారణం అయితే, ఏదైతే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది, ప్రభుత్వాలతో మనం మా సంప్రదింపుల ద్వారా కొన్ని చర్చలు పరిష్కారం చేసుకోవాలి. మనం ప్రభుత్వాలు కూడా ఆ సంప్రదింపులకు పిలిచి పరిష్కారం చేస్తాయి. లేని పక్షంలో మనం ధర్నాలని, ర్యాలీలని, కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేసిన అనేక మార్గాల ద్వారా దానికి వెళ్తాం. అది లేనప్పుడు చలో విజయవాడ అంటాం, స్ట్రైక్ అంటాం. ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఇప్పుడు సక్సెస్ హ్యాస్ సో మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ యాజ్ అన్ ఆర్ఫాన్ అంటాం. సక్సెస్ని ఓన్ చేసుకుంటున్నారు మీరు. ఆ సక్సెస్లో మీ ఎంప్లాయీస్ పాత్ర ఉందని చెప్తున్నారు. ఓకే, ఒక క్యాపిటల్ నిర్మిస్తాను అని చెప్పి చంద్రబాబు గారు రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టారు. తర్వాత ఆయన కంప్లీట్ కాకముందే, ఆ క్యాపిటల్ది కంప్లీట్ కాకముందే, డ్రీమ్ కంప్లీట్ కాకముందే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు ఉద్యోగులు మేమే ఓడించామన్నారు. ఎందుకు ఆయన మీద అప్పుడు మీకు అంత అసంతృప్తి? యాక్చువల్గా ఉద్యోగులు ఓడించిన పరిస్థితి కదండి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల ప్రభుత్వం దీంట్లో ఉద్యోగులకు అనేకమైన కార్యక్రమాలు చేశారు. అందులో అటువంటి లేదు. ఎందుకని ఉద్యోగుల జీతాల గురించి వాళ్ళు 43% ఫిట్మెంట్ కానీ, అలాగే సిపిఎస్ ఉద్యోగులకి నేను సిపిఎస్ను రద్దు చేయలేను కానీ ఫ్యామిలీ పెన్షన్ మీకు గ్రాట్యుటీ ఇస్తానని ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చేశారు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బడ్జెట్ లేకుండా జీతాలు ఇచ్చారు. అలాగే 151 జీవో ద్వారా మాకు 43 ఇస్తే వాళ్ళకి 50% జీతాలు అన్నీ పెంచారు. ఆయన జీతాలు, మీ పరిస్థితులు, మీ మెరుగుదల అన్నీ నేను చూసుకుంటానన్నారు, చూశారు. ఈయనేం చెప్పారంటే 2019కు ముందు ఒక నెల రోజుల ముందు ఇప్పుడున్న ప్రభుత్వం మన వైసీపీ అధినేత మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజున ఆయన జీతాలు అన్నిటికీ మెరుగుదల చేశాడు. నేను జీవితాలు మెరుగుదల చేస్తాను. సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ కాదు, మీకు రావాల్సిన పెన్షన్ రద్దు చేస్తాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బడ్జెట్తో సంబంధం లేకుండా 010లో శాలరీస్ చంద్రబాబు గారు ఇచ్చారు. అలాగే వాళ్ళకి 50% జీతాలు పెంచారు. నేను అది కాదు, మీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను. నేను రాగానే రెగ్యులరైజ్ చేస్తాను. రాగానే వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తా, ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి మీకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు, సదుపాయాలు అన్నీ కూడా మీకు కల్పిస్తా
అట్లాగే పెన్షనర్స్ సంబంధించి కూడా ఇటువంటి వాగ్దానాన్ని చేసిన వెంబట ఉద్యోగులు మరి జీవితాలకు సంబంధించిన వాగ్దానం, ఒకసారి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్సోర్స్ ఎంప్లాయీ యొక్క ఉద్యోగం రెగ్యులరైజ్ అయితే వాళ్ళ జీవితానికి అంతకన్నా కావాల్సింది ఏం లేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులు మాతో పాటు పెన్షన్ వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడైతే పెన్షన్ ఇస్తామన్నారో అది నమ్మారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని పనిగట్టుకుని ఓడించాల్సిన పరిస్థితి ఏం కాదు. అక్కడ అంత ఇది లేదు. 5 సంవత్సరాలు మేము అంత పెద్ద ఉద్యమాలు వ్యవహారాలు చేయలేము. దానికి వెళ్ళే వాళ్ళం, ఆయన దగ్గర తీసుకునే వాళ్ళం. కానీ ఇంతకన్నా మెరుగైనవి ఇక్కడ ఈయనేమన్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఆ రోజు ఏమి హామీ ఇవ్వలేదు. సిపిఎస్ని కూడా అది నేషనల్ ఇష్యూ నేను చేయలేనని చెప్పాడు చంద్రబాబు. చెప్తే నేను చేస్తానని చెప్పింది మీదట ఉద్యోగులందరూ నమ్మి వారికి ఓట్లు వేసిన మాట వాస్తవం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీ ఉద్యోగస్తులకి సిపిఎస్ అంటే ఓపీఎస్ అంటే తెలుసు. ఒక్క నిమిషం, అసలు సిపిఎస్ అంటే ఏంటి, అది మిమ్మల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఓపీఎస్ అంటే ఏంటి, అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా రద్దు చేయటం అన్నది ఒక్కసారి చెప్తారా? మనకి సర్వీస్ పెన్షన్ అంటారు. సోషల్ సర్వీస్ పెన్షన్ ఎలా ఉంటుందో సోషల్ పెన్షన్, మాకు సర్వీస్ పెన్షన్ ఉంది. ఇది బ్రిటిష్ వారి టైంలో నుంచి వచ్చింది. ఉద్యోగం 30-35 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేస్తూ ఏమీ చేయకూడదు. యాజ్ పర్ రూల్ అండ్ లా ఉద్యోగం ఒక్కటే చేయాలి, జీవితంలో ఏం చేయకూడదు. అతను 35-40 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఆ తర్వాత రిటైర్ అయితే అతనికి జీతం రాకపోతే బతికే పరిస్థితి ఉండదు కాబట్టి అందుకని అతనికి పెన్షన్ బ్రిటిష్ వారి టైం నుంచి ఆ పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్ తీసుకుంటాడు. కానీ ఈ పెన్షన్ ఉన్న కొందికి భారం అయిపోతుంది అన్న ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ 2004లో యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి అపాయింట్ అయ్యే ఉద్యోగులు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవని స్టేట్ గవర్నమెంట్ ఏ ఉద్యోగికైనా ఇక ఇప్పుడు ఇస్తున్న సర్వీస్ పెన్షన్ నిలుపుదల చేస్తాం. ఈ సర్వీస్ పెన్షన్లోకి రారు అప్పటి నుంచి అపాయింట్ అయిన వాళ్ళకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇస్తాం. అంటే వాళ్ళ జీతం నుంచి ఒక 10% మేము తీసుకుంటాం, ఒక 10% మేము కడతాం. ఈ 20% సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ఆర్డీఏ పెట్టింది. ఆ పిఎఫ్ఆర్డీఏకి 20% కడతాం. వాళ్ళు వివిధ మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తారు. మీరు రిటైర్ అయ్యే సమయానికి వచ్చిన డబ్బులో 60% మీకు ఇస్తాం, 40% పెన్షన్ ఫండ్లో పెట్టి ఆ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులు ఇదేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు అది 8%, 9% రావచ్చు, 2-3% కూడా అవ్వచ్చు. 30-35 సంవత్సరాలు మదుపు చేసినాక ఆ డబ్బులు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 20,000 రావాల్సింది ఆ రోజు పరిస్థితి బాగోక, షేర్ మార్కెట్ పరిస్థితి బాగోక 1,000-2,000 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పక్క రెగ్యులర్ ఉద్యోగులు 50,000-40,000 పెన్షన్ తీసుకుంటే అంతే సర్వీస్ చేసిన సిపిఎస్ ఉద్యోగి 2,000-3,000 పెన్షన్ తీసుకోవడం ఏంటి, మాకు కూడా గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి ఈ సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా దేశవ్యాప్తంగా మమ్మల్ని సిపిఎస్ వద్దు, మమ్మల్ని కూడా రెగ్యులర్ దాంట్లోకి తీసుకున్నాం. ఇది 2004లో వచ్చిన పరిస్థితి. అక్కడ ఆ తర్వాత కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఈ సిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఆ రోజు నుంచి అపాయింట్మెంట్స్ పెద్దగా లేవు. ఇప్పటికి ఈ 20 సంవత్సరాల అపాయింట్మెంట్స్ ఎక్కువయ్యి 2 లక్షల చిల్లర మంది, వాళ్ళ 3,60,000 మంది వాళ్ళ సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు సచివాలయ ఉద్యోగులతో కలిపితే. అందువలన మాకు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మా పక్క టేబుల్ మీద పనిచేస్తున్నాడు, 50,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. మా దగ్గర అతను కంట్రిబ్యూట్ చేయడు, మేము కంట్రిబ్యూట్ చేస్తూ 5,000 పెన్షన్ కూడా మాకు రాని పరిస్థితి ఉన్నది అన్న అభిప్రాయంతో సిపిఎస్ ఉద్యోగులందరూ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన బిల్లు, ఏ రాష్ట్రంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కానీ దానికి ఆల్రెడీ 2004లోనే దాంట్లోకి అగ్రిమెంట్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వెనక్కి రాలేము అన్నది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటమే వారం రోజుల్లో నేను రద్దు చేసి మీకు పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ విధానాన్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ విధానాన్ని నేను తీసుకొస్తా ఉన్నప్పుడు ఉద్యోగులందరూ కూడా నమ్మారు. ఉద్యోగులు మీరు ఆలోచించండి సార్, 2,30,000 మంది ఆ రోజు ఉన్నారు, ఇప్పుడు 3,70,000 మంది, 2,30,000 మందికి నేను వచ్చిన వారం రోజుల్లో మీకు ఓల్డ్ పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు తప్పనిసరిగా ఒక ఆశాభావం, ఆ నమ్మకం ఉంది. ఆ రోజు కాస్త కూస్తో నమ్మకం కూడా ఉంది, చెప్తే చేస్తారు అన్న నమ్మకంతో అక్కడ ఉన్న 2,00,000 మంది 30,000 ఉద్యోగులు కూడా 43% ఫిట్మెంట్ తీసుకున్న, మిగతా అంశాల్లో మెరుగైన అంశాలను మన ఉద్యోగులు ఆ గవర్నమెంట్లో తెచ్చుకున్న, ఇవన్నీ చేసుకున్న జీవితాల కోసం మరి ఆ రోజు నా మాట నమ్మి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరి వారం రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిపిఎస్కు సంబంధించిన అమోఘ పరిస్థితి. తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత సిపిఎస్ మీద మాకు అవగాహన లేక మేము హామీ ఇచ్చాము, అందుకని అవగాహన లోపంతో ఇచ్చాము, ఇప్పుడు మేము చేయలేము అన్న పరిస్థితి ఇవాళ ప్రభుత్వం వెలుగుచ్చిన మేరకు మరి ఇవాళ సిపిఎస్లో ఉన్న 3,60,000 మంది ఉద్యోగులు కూడా మరి మా ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చి అన్నీ మాట్లాడిన ఆయన వదులుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చేస్తుందని వస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా రివోల్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అనేక రకమైన ఉద్యమాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చేశారు. మరి వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి.
ముందుకు తీసుకెళ్లాను ఉక్కు పాదంతో అణిచేసిన పరిస్థితి. మరి మా సిపిఎస్ ఉద్యోగుల మీద ఏ రోజు కూడా లేవు. మేము ఇంతవరకు ఈ 40 సంవత్సరాలు ఏంటి, ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగుల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఇంతవరకు లేదు. 1500 కేసులు, బైండ్ ఓవర్ కేసులు, మామూలు కేసులు, కోర్టులో ఉన్న కేసులు 1500 కేసులు మరి సిపిఎస్ ఉద్యోగుల మీద, మరి ఎన్జిఓస్ మీద, మిగిలిన ఉపాధ్యాయుల మీద కూడా పెట్టిన ధర్మిలో మరి అన్ని ఫెయిల్ అయినప్పుడు ఓటు కోసం ఎదురు చూడటమే మార్గం అనేది మన అందరికీ తెలుసు. ఓకే, విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక డిమాండ్లు వస్తూ ఉండేవి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగులు అన్ని డిమాండ్లు చేయలా. అది భయమా, భక్త్యా, ఏది కారణమై ఉండొచ్చు? 2 విషయాలు సరే. డిమాండ్ చేయలేదన్నది అవాస్తవం. డిమాండ్స్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మాకు డిఏలు చంద్రబాబు గారి టైంలో 2 డిఏలు ఎప్పుడు పెండింగ్ ఉండేది. 3వ డిఏ వచ్చేలో 2వది ఇచ్చేసేవాడు. అట్లాగే ఈయన దగ్గరికి వచ్చి ఈయన ఏం చెప్పారంటే ఎలక్షన్స్ ముందు మీకు 2 డిఏలు రావటం అనేది 2 ఆపుతున్నారు కాబట్టి మీరు అవినీతికి వెళ్తున్నారు. ఉద్యోగులు అవినీతికి వెళ్ళడానికి కారణం ఈ ప్రభుత్వమే. 2 డిఏలు ఆపుతున్నారు. నేను వస్తే 1 డిఏ కూడా పెండింగ్ ఉంచనన్నారు. కానీ ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లో 1 డిఏ ఎరియర్స్ ఇచ్చిన పరిస్థితి. కానీ డిఏలు 3-4 ఏళ్ళు, 3 ఏళ్ళ పాటు అసలు డిఏనే ఇవ్వాలి. 6 డిఏలు 7 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి. మరి ఆ డిఏల కోసం, పిఆర్సీ కోసమే మరి మేము డిమాండ్స్ పెడతమే కాదు, ఉద్యమాలు చేసాం. ఉద్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఆ ఉద్యమం యొక్క ఫైనల్ షేపే బీఆర్టీఎస్ ఉద్యమం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, అసంతృప్తి ఉన్నప్పటికీ బయటికి రావటానికి భయపడే పరిస్థితుల్లో ప్రజాపక్షాలు, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, విజిల్ బ్లోయర్స్ అందరూ కూడా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగుల మీద ఉక్కు పిడికిలు పెట్టి దిగ్బంధనం చేసి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మొత్తం అన్ని జిల్లాలు కూడా రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టేషన్ నుంచి ఒక టెర్రరిస్టులను ఆపినట్టు ఆపేసినా కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మారు వేషాలు వేసుకుని, మిగతా వేషాలు వేసుకుని 4 రోజుల ముందే విజయవాడ వచ్చి బీఆర్టీఎస్ ఉద్యమంలోని ఒక అపురూప మహోద్యమైన ఉద్యమాన్ని తీశారంటే మరి ఉద్యోగులు డిమాండ్ చేయకపోవడం కాదు, కంపల్సరీగా చేశాము. దానికి సంబంధించిన ఉద్యమాలు కూడా నిర్మించాం. అయితే ఆ ఉద్యమాలు ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేకపోవటం, ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి ఎక్కువ ఉండటం, కొంతమంది ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల కన్నా గవర్నమెంట్కు సంబంధించి తొత్తులుగా ఉండటానికే ఇష్టపడటం, ఇవన్నీ జరిగిన దరిమిలా వాటికి సంబంధించిన రిజల్ట్ను మేము తెచ్చుకోలేకపోయాం అనేది మా అభిప్రాయం. ఇదే సందర్భంలో మీరు చేపట్టినటువంటి విజయవాడ మార్చ్ అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందండి. మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధ్యాయులకు పనిచేసేవారు. ఆ మరుసటి రోజు చెప్తున్నారు వారు, మేము ఆటోల్లో 4-5 రకాలుగా ట్రాన్స్పోర్ట్ మారి, మీరు చెప్పినట్టు మారు వేషాల్లో అక్కడికి వెళ్ళామంటే అప్పుడు ఎందుకు ఇంత తీవ్రమైన నిరాశ, నిస్పృహ, వ్యతిరేకత? డిమాండ్ నెరవేర్చకపోవటమా, లేకపోతే అనుచితంగా మీరు చెప్పినట్టు 1500 కేసులు పెట్టడమా? అసలు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద? ఇందులో ఇంకోటి ఏంటంటే సార్ నమస్కారం, ఇందులో ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఉద్యోగులు. ఆ రోజు ఏమి పర్లేదు, మన ప్రభుత్వాన్ని అనుకున్నాం, థంబింగ్ మెజారిటీతో వచ్చింది, మనం కూడా దానికి చేసాం, వచ్చింది కాబట్టి చంద్రబాబు గారికి 80 మార్కులు వస్తే ఈయన 90 మార్కులు తెచ్చుకుంటారు, మనకి ఇంకాస్త మెరుగైన ప్రయోజనాలు సిపిఎస్ కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టకుండా ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. 2019 రాగానే 2019లో వేతన సవరణ డ్యూ. అందుకని 2019లో వేతన సవరణ ఇస్తారనుకున్నాం. అది 2020, 2021, 22 దాకా వేతన సవరణ ఇవ్వని పరిస్థితి. వేతన సవరణ కమిషనర్ కూడా రిపోర్ట్ రాసేసి 2020లోనే రెడీ చేసి ప్యాక్ చేసి ఇస్తే కూడా గవర్నమెంట్ తీసుకోకుండా దాన్ని పొడిగిస్తూ 6 నెలలు పొడిగిస్తుంటే ఆయన మొత్తం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఆఫీస్ని కూడా క్లోజ్ చేసి ఆ సెక్రటరీకి దాన్ని సీల్ చేసి ఇచ్చి గవర్నమెంట్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వండి అని చెప్పారు. ఇవన్నీ గమనిస్తున్నారు ఉద్యోగులు. 2022 ఆ సీల్ చేసింది అప్పుడు గవర్నమెంట్ అడిగితే ఆ రోజు తీసుకెళ్లి సెక్రటరీ ఇచ్చారు. ఇస్తే 3.5 సంవత్సరాల పాటు వేతన సవరణ రిపోర్ట్ని, అది చంద్రబాబు గారి టైంలో వేసిన వేతన సవరణ కమిషనర్ 1 yearలో రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన రిపోర్ట్ తయారు చేశాడు 1.5 yearలో. కానీ అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు రిపోర్ట్ తీసుకోకుండా ఆయన 2022లో రిపోర్ట్ తెప్పించుకుని ఆ రోజు ఏమంటారంటే మాకు ఈ రిపోర్ట్తో సంబంధం లేదు, మేము సెక్రటరీస్ నుంచి ఇంకో రిపోర్ట్ తెప్పించుకున్నాం, దాని ప్రకారం మీది 27 నుంచి 14% తగ్గిస్తాం మీ ఫిట్మెంట్, మీ హెచ్ఆర్ఏ 20 నుంచి 16కి, 30 నుంచి 20% మేము తగ్గిస్తాం. మా రిపోర్ట్లో ఆయన సెక్రటరీస్ 2-3 సెక్రటరీస్తో ఒక రిపోర్ట్ రాయించేసి రాత్రి మీకు ఇవన్నీ తగ్గిస్తామని చెప్పి అన్నీ కూడా తీసుకురావటం, దానికి కొంతమంది నాయకులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం వలన ఉద్యోగ ఉపాధ్యాయులు అది తీవ్రమైన వేతన సవరణ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది, అది 6వ సంవత్సరం ఎప్పుడో ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి ఉద్యోగికి.
దానికి తప్పితే ఇంకో జీతం పెరిగే మార్గం లేదు. అందుకని ప్రతి ఒక్కరు దానికి చూస్తుంటారు. చూసినప్పుడు మీకు 27% ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను, అంతకు మించిన పిఆర్సీ ఇస్తానని చెప్పిన ఆయన 27% మాకు ఇంటీరియం రిలీఫ్ ఉంటే దాని నుంచి వెనక్కి వచ్చి 23% ఫిట్మెంట్, అట్లాగే హెచ్ఆర్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లు ఇచ్చింది కాదు, 35 సంవత్సరాల నుంచి విజయవాడ లాంటి పట్టణాల్లో అన్ని హెడ్ క్వార్టర్స్లో 20% తీసుకుంటున్నాం. హెడ్ క్వార్టర్స్లో 20% లేదని చంద్రబాబు నాయుడు గారు అన్ని హెడ్ క్వార్టర్స్ ఇర్రెస్పెక్టివ్ శ్రీకాకుళం కానీ, ఒంగోలు కానీ, మచిలీపట్నం అన్నిటికీ 20 తెచ్చుకున్నాం మేము. అప్పుడు తెచ్చుకుంటే ఈయన వచ్చి మొత్తం ఆటికి కొత్త పాతాటికి అన్నిటికీ కూడా 20ని 16 చేస్తున్నాం అంటే మా జీతంలో 4% పోద్ది. ఫిట్మెంట్ 4% తగ్గించారంటే మా జీతంలో 4% పోద్ది. డిఏలు అంటే 8%, అంటే వేతన సవరణకు మేము వెళ్తే నాకు 50,000 జీతం వస్తే ఒక 8% తగ్గించి అంటే 42,000, మా జీతం 50,000 42,000కి వచ్చే పరిస్థితి ఆ రోజున ఉంది. కాబట్టి వేతన సవరణ అంటే పెరగాల్సింది పోయి మాకు తగ్గిస్తారా, అట్లాగే డిఏలు అన్ని పెండింగ్ పెట్టారు 6 నెలల నుంచి, మాకు ఎన్ని చేస్తారా అన్న దీని మీద. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఒకటి ఉందండి. ఇప్పుడు వేతన సవరణ అంటే ప్రభుత్వం ఇవ్వాలి, డిఏ అంటే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ మాది జీపీఎఫ్లు, మా ఏపీజేలు లేదు, మా సరెండర్ లీవ్లు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కంట్రిబ్యూషన్ ఉండదు. మేము మా జీతం నుంచే కంట్రిబ్యూట్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు తీసుకుంటాం. ఆ రోజుల్లో బ్రిటిష్ టైం కన్నా ముందే దాన్ని జీపీఎఫ్ పెట్టారు. ఉద్యోగులందరూ వాడేసుకుంటారు, పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు, చదువులప్పుడు, మ్యారేజ్ అప్పుడు, రిటైర్ అయినప్పుడు ఆ డబ్బులు ఉండాలి. కానీ ఆ జీపీఎఫ్ డబ్బులు కూడా మేము లోన్ పెట్టుకున్నా, చనిపోయినా, రిటైర్ అయినా మా జీపీఎఫ్ డబ్బులు దాదాపు 20,000 కోట్ల పైచిలకు మా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్కి ఒక పైసా కూడా లేదు. మేము ఈ 40-50 సంవత్సరాల్లో ఇవాళ అప్లికేషన్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ 24 అవర్స్ లేదా 48 అవర్స్లో వచ్చేది. ఎంప్లాయీస్ నాయకుల దగ్గరికి వచ్చి అన్న 2 రోజులు పడుతుంది, మాకు ఒక్క రోజులోనే కావాలి, సాయంత్రానికి మాకు కావాలి, రేపు మార్నింగ్ కావాలని అడిగి చేయించుకున్న సందర్భాలు కోకొల్లలు. కానీ ఇవాళ బిల్లు పెడితే మళ్ళీ ఒక సంవత్సరానికి వస్తుందా, 8 నెలలకు వస్తుందా రాదో కూడా తెలియని పరిస్థితి. ఉద్యోగులు అంటే మా డబ్బులు మాకు రావాల్సిన వేతన సవరణ తగ్గించేశారు. మా డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే ట్రస్టీగా ఉండి మీరు ఆ మొత్తం అన్ని 1,000 కోట్లు తినేసి మాకు ఇవ్వాల్సిన మేము అడుగుతున్న ₹1,00,000, ₹2,00,000 లోన్లకు కూడా ఒక సామాన్యమైన కానిస్టేబుల్, ఒక 4వ తరగతి ఉద్యోగి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి చేస్తే 4 లక్షలు లోన్ పెట్టుకుంటే రాని పరిస్థితుల్లో బయట అప్పు తెచ్చుకుని నెలకి ₹7,800 మళ్ళీ అప్పు కట్టుకున్నారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు. అంటే మాకు వేతన సవరణలో ₹7,800 పోయింది, మాకు రావాల్సిన డిఏల్లో ఒక ₹4,000-5,000 పోయింది. మా జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే అది రాకపోతే వైద్యానికో, విద్యకో, లేకపోతే మ్యారేజ్కో మేము మళ్ళీ బయట అప్పు తెచ్చుకుని చేసుకునే పరిస్థితి పోతే అన్నీ కూడా ఒక్కసారి వస్తే ఇవన్నీ కూడా మేము ఎవరినైతే నమ్మాము, ఏ ప్రభుత్వం అయితే అంతకన్నా బాగా చేస్తుంది, మేము పెరం నుంచి పొయ్యిలో పడినట్టుంది మా పరిస్థితి, అంతకన్నా బాగా చేస్తుంది అన్నామో దాని మీద అటువంటి అసంతృప్తి సహజం. అటువంటి అసంతృప్తి సంఘాలు కూడా దీనికి తగినంతగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కువ టైం ప్రభుత్వానికి ఇచ్చేశారు. 2 సంవత్సరాలైనా మూవ్ అవ్వట్లేదనతో సంఘాల మీద పూర్తి ఒత్తిడి తెచ్చి ఆ రోజున దశల వారీ కార్యక్రమం తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టాం. ఆ తర్వాత మరి బీఆర్టీఎస్ ఉద్యమం ద్వారా ఆ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేయడానికి ఇన్ని అసంతృప్తులు, ఇంతకన్నా మించిన అసంతృప్తులు కూడా అనేకం ఉన్నాయి. మీరు చెప్పినట్లు అది మీ డబ్బుని క్లెయిమ్ చేసుకునే అధికారం ఏ క్షణమైన మీకే ఉంది. మీరు కష్టపడి సంపాదించుకొని దాచిపెట్టుకున్న డబ్బు మీ అవసరానికి అడుగుతున్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలి. దాంట్లో సందేహం ఏమి లేదు. ఇదే విషయం మీ ఎంప్లాయీస్ యూనియన్స్ ఒకటి కాదు 2-3 ఉన్నాయి. వారందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే అభిప్రాయాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లారా? కానీ కొంతమంది బయటకు వచ్చి ప్రభుత్వం మాకు మంచిగా చేస్తుందని, కొంతమంది చేయట్లేదని. మీలో ఈ వైరుధ్యం ఎందుకు? బీఆర్టీఎస్ ఉద్యోగం అనేది అన్ని జేఏసీలు ఒకే వేదిక మీద వచ్చి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓసి మొత్తం కలిపి ఒకే దాని మీద చేసాం. అందులో ఎటువంటి డౌట్ లేదంటే ఒక వేదిక మీదకి వచ్చాం. అందులో కొన్ని ప్రయోజనాలు సాధించుకున్నాం. అంటే 30% 20% చేసేది 24%. అలాగే మా పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ ఇచ్చాడు. ఆ రోజు పాత గవర్నమెంట్లో 2017లో చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ఉన్న పెన్షనర్కి 10%, 75 సంవత్సరాలు ఉన్న పెన్షనర్స్కి 15% ఎడిషనల్గా వాళ్ళు 70, 80, 75 దాటి నాకు మెడికల్ అన్నిటికీ ఎక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. వీళ్ళు వచ్చి తీశారు, ఇంకా పెంచాల్సింది పోయి ఉన్నది తీశారు. దాని మీద కూడా బీఆర్టీఎస్లో చేస్తే 17%, 12% కుదించి 3% తగ్గించి ఇచ్చారు. అట్లాగే 5 సంవత్సరాలు పీఆర్సీని 10 సంవత్సరాలు అన్నారు. దాని మీద వెళ్తే దాన్ని 5 సంవత్సరాలకు తీసుకొచ్చారు. అట్లాగే హెచ్ఆర్ఏ రేట్లను ఆ రకంగా చేశారు. దాన్ని ఒక పరిమితమైన నేను అనుకో 50% ఒక పరిమితమైన
ప్రయోజనాలను పొంది జేఏసీలన్నీ దాన్ని విరమించడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో. గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే మీరు 100% అడుగుతున్నారు, మేము 40% ఇప్పుడు చేస్తున్నాము, మిగతా 60%ని ఈ కోవిడ్ అన్నిటి తర్వాత సంవత్సరం జరుగుతుంది, ఇది ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాం, ఒక 3 monthsలో మీ ఇబ్బందులన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు, అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఈవెన్ సీఎం గారు కూడా జూలై 2022 కల్లా మీ సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఏదైతే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు రిటర్న్ అగ్రిమెంట్కి వచ్చారో, BRTS తర్వాత అగ్రిమెంట్ అయిందో ఉద్యోగ సంఘాల నాయకులు నమ్మారు, ఉద్యోగులు నమ్మల. ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అందరినీ, అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసోసియేషన్ అందరినీ కూడా ఇది తప్పు, మీరు మొత్తం తీసుకురా కూడా బయటకు ఎందుకు వచ్చారనే పరిస్థితి ఉంది. ఆ రోజు చాలా విపరీతమైన పరిణామాలు జరిగినాయి. ఇది జరిగిన ఒక 3 నెలలు మరి వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతోనో ఆ 3 నెలల కాలం ఎన్నికల దాకా వచ్చింది తప్పితే వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో మాకు చెప్పిన ఆ మిగతా 50%, 60% రావాల్సిన అంశాల మీద ఎటువంటి ప్రయోజనం కలగకపోగా మా దగ్గర GPFలో ఒక DA తీసి ఒక్క DA ఇచ్చారు. వీళ్ళు వచ్చినాక ఒక్క DA ఎరియర్స్ వేశారు మాకు GPFలో. అవి కూడా మాకు రావాల్సిన డబ్బులు వేసి మళ్ళీ మాకు చెప్పకుండా 461 కోట్ల రూపాయలని ఉద్యోగులు మా ఖాతాలో ఉన్న అకౌంట్ను కూడా తీసేసుకున్నారు. మొత్తం అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మా ఖాతాలో పడిన దాన్ని కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకుని 461. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఉందండి మాకు, గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, LIC లాగా ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. మేము ప్రతి సంవత్సరం దానికి 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వం కడతాం. ప్రభుత్వం దగ్గర 16,000 కోట్లు ఉంది మాది ఇన్సూరెన్స్. అందులో ప్రభుత్వానికి ఒక్క లేదు. మేము రిటైర్ అయితేనో చనిపోతేనో ఆ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు చనిపోయిన ఏవట్లా, లోన్ పెట్టుకునే ఏవట్లా, రిటైర్ అయినా మొన్నటిదాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఒక్కొక్కటి 2 నెలలు, 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పాటు వాటిని నిలిపివేసిన పరిస్థితుల్లో మరి ఉద్యోగులకి, చనిపోయిన కుటుంబాలకు కానీ, రిటైర్ అయిన కుటుంబాలకు కానీ, రిటైర్ అయిన పెన్షనరీ బెనిఫిట్స్ ఎవరు, ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ఎవరు, మాకు రావాల్సిన GPFలో ఇది ఎవరు. అలాగే సరెండర్ లీవ్లు చూసుకుంటే ఇక్కడ ఇంకో విచిత్రమైన అంశం ఉంది సార్. ఇక్కడ మేము GPF లోన్ ₹1,00,000 పెట్టుకుంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నాం. ఎందుకంటే బిల్లు పాస్ అయింది కాబట్టి మేము 1,00,000 పెట్టుకుంటే దానికి 11,000, 12,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. మేము APGLలో పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. మేము సరెండర్ లీవ్ అంటే మాకు సంవత్సరానికి 15 రోజులు అర్ధ సెలవు జీతం వస్తుంది. అంటే మా జీతం ఒక 50,000 అంటే 50,000 పెట్టుకుంటే ఆ బిల్లు మాకు పాస్ అయినాక మాకు డబ్బులు ఇవ్వకుండా ఆ 50,000 మీద మళ్ళీ ₹6,000 ఇన్కమ్ ట్యాక్స్ నా జీతం నుంచి ఎదురు కట్ చేసుకుంటాం. అంటే మాకు కావాల్సిన అన్నిట్లోనూ ఈ రకమైన ఇది చేసి మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఎదురు కట్టించుకున్నారు. ఇంతవరకు ఇవాళకి కూడా 2022 సంబంధించి, 23 సంబంధించి, 24కు సంబంధించి మొన్న ఎన్నికల ముందు ఒక నెల వేశారు. కానీ 2023లో 24లో సంబంధించిన సరెండర్ లీవ్లు మా ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్నారు. బిల్లులు పాస్ అయిన ఇవాళ వరకు కూడా మాకు డబ్బులు రాని పరిస్థితి, ఇవాళ GPF పెట్టుకున్న రాని పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉంటే ఏం చేస్తాం, ప్రభుత్వానికి నచ్చ చెప్తాం. ఓకే, ఇంతకుముందు మీరు చెప్తుంది అంటేనే నాయకులు, ఉద్యోగస్తులు, నాయకుల మాట ఉద్యోగస్తులు నమ్మలేదు, మేము నమ్మాము ప్రభుత్వం చెప్పింది అన్నారు. ఆ నాయకులకి, ఉద్యోగస్తులకి అంటే మిగతా మీ ఉద్యోగస్తులకి మధ్య ఒక గ్యాప్ అప్పుడు ఏర్పడింది. ఆ గ్యాప్ ఏర్పడడానికి నాయకత్వం సమర్థవంతంగా లేకపోవటమా, కొంతమంది నాయకత్వం అప్పుడున్న గవర్నమెంట్కి కొమ్ము కాయటమా? అంటే ఇది 2 రకాలైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 40-50 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడని ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం, అందుకే ధర్నా చౌకులు, ర్యాలీలు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చిందంటే అవుట్ బరస్ట్, ఏదైతే ప్రజల్లో కానీ, ఉద్యోగుల్లో కానీ, ఇంకొకరిలో కానీ వాళ్ళకి ఇవన్నీ డిమాండ్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ అవుట్ బరస్ట్ కోసం కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసింది. ఏమైనా ఒక ధర్నా చేసుకోండి, ర్యాలీ చేసుకోండి, మీ అవుట్ బరస్ట్ మీకు ఏదైతే లోపల బాధ ఉందో ఆ బాధను వ్యక్తం చేసుకోవడానికి ప్రభుత్వ సదుపాయాలు కల్పించారు. వ్యక్తం చేసుకుంటే కొంత వాళ్ళ క్షోభ కూడా కొంత తగ్గుద్ది, కొంత శాంతించే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రజలకు అన్ని ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగంలో ఇచ్చిన వివిధ వ్యవస్థలు, అటువంటి వ్యవస్థలు కనుక ఇక్కడ కొనసాగించినట్టు ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ అసలు నువ్వు ధర్నా చేయలేవు, ర్యాలీ చేయలేవు, పొద్దున్న లేస్తే మా ఇంటి ముందు హౌస్ అరెస్టులు అంటారు. ఫోన్ తీస్తే ఫోన్ తీసుకెళ్ళి దాన్ని అదే నీ ఫోన్ దాంట్లో ఉంది, ఫోన్ వాడమాకండి అని పోలీసులు మాకు చెప్పే పరిస్థితిలో ఉంది. షాడో పార్టీలు ఉన్నారు. మరి వీటన్నిటి ధర్మలు అలాగే ఉద్యోగ సంఘాల నాయకులకు, ఉద్యోగులకు కూడా గ్యాప్ వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఉద్యోగ సంఘాల నాయకులు సరే మనం ఎంత తీసుకున్నాం మిగతా ఇస్తానంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు ఈ ప్రభుత్వం మనల్ని ఉద్యమం చేయలేదు, బయటికి రానిదు, ఇంకొకటి చేయలేదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్, పెద్ద వాళ్ళే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు 2022-23లో. ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా మనకి ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు 3 నెలలు 4 నెలలు అంటున్నారు కాబట్టి తెచ్చుకుందామని ఉద్యోగ సంఘాల నాయకులు.
వాళ్ళు ఇచ్చేది లేదు, ఇది లేదు అనే పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. అవి కొంత ప్రభుత్వం కూడా మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే కాస్త నమ్మి ప్రభుత్వం దగ్గర ఉన్నారో వాళ్ళు పదే పదే చెప్తున్నారు. వాళ్ళని కూడా మనం చెప్పలేదంటాం లేదు, వాళ్ళు పదే పదే చెప్తున్నారు. చెప్పినా అది ఎన్ని గడువులు పెట్టినా వాళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో ఉద్యోగుల సంఘాల నాయకులకి అలాగే ఉద్యోగులకు సంబంధించి ఆ గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. గ్యాప్ పెరగటం ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా పోలీసు వారైనా ఇంకోరైనా మన నాయకులు గట్టిగా అడగట్లేదు. ఒకవేళ అడిగినా ఐకమత్యంగా లేరు. ఒకటేళ వీళ్ళందరూ వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మనం ముందుకెళ్తే మన మీద కేసులు, ఒక ఉద్యోగి మీద కేసు పెట్టిన ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఉద్యోగం మీద ఎవరు కేసు పెట్టరు. పెడితే అతనికి రిటైర్మెంట్ కానీ పెన్షన్లు కానీ అన్నింటిలోనూ చాలా ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతాయి. అందుకని ఏ ప్రభుత్వం కూడా అది ఈవెన్ పోలీసులు కూడా ఏదన్నా మేము ఉద్యమాలు చేసేటప్పుడు చేసేటప్పుడు ఏఎస్పీలో వచ్చి సాగర్ గారు ఎందుకు ఇది చేస్తున్నారు, అనవసరం ఇది ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్ మనం అనే పరిస్థితి ఉంది. కానీ ఉద్యోగుల మీద ఎటువంటిది అలాంటిది ఈ కేసులు పెట్టించుకుని మరి 1500 కేసులు ఈ 1500 కేసులు ఏ విధంగా ముగిపోతున్నాయి? మీరు చెప్పినటువంటి 1500 కేసులు పెట్టారన్నారు కదా ప్రభుత్వము. ఈ 1500 కేసులు ఏ విధంగా సాల్వ్ చేసుకోబోతున్నారు మీరు? ఈ 1500 కేసులు ఉన్నాయన్న సంగతి మేము అప్పుడున్న ప్రతిపక్షం, ఇప్పుడున్న కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగిందండి. మిగిలిన ప్రతిపక్షాలు అందరి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఈ 1500 కేసుల మీద రివ్యూ పెట్టమన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రాగానే కూడా మేము ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు అది. ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద కాదు సార్, పెన్షనర్స్ ఎవరైతే ధర్నా చేస్తున్న పెన్షనర్స్ 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు ధర్నా చేస్తున్న పెన్షనర్స్కి ధర్నాకి పర్మిషన్లు ఇచ్చి మేము మొన్న 2024 ముందు ఈ మన జనవరి ఫిబ్రవరిలో ధర్నాలు ర్యాలీలు అన్నీ చేశాం. దానికి పర్మిషన్లు ఇచ్చి మేము ధర్నా చేయనిచ్చి మేము శాంతియుతంగా వాళ్ళు చెప్పిన ప్లేస్లో మేము ధర్నా చేస్తే ధర్నా అవ్వగానే మళ్ళీ అందరి మీద కేసులు పెడతాం. ఊళ్ళో ఉన్నాడు లేనాడు రాష్ట్రంలో ఉన్న అందరి నాయకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. పెన్షనర్స్ ఏదైతే 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉన్న పెద్దవాళ్ళు ఏదైతే ధర్నా చౌక్ వచ్చి అక్కడ కూర్చున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అందుకనే ఈ 1500 కేసులు కూడా బనాయించిన కేసులు చెప్తే ఇందులో ఏ ఒక్కటి కూడా ఏదైనా గలాటాకి సంబంధించో లేకపోతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్నో ప్రభుత్వానికి సంబంధించిన దేనన్నా అడ్డుకో అలాంటిది కూడా ఏమీ లేదు. ఏమీ లేకుండానే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి ఉద్యోగులకు మీకు ఆల్టర్నేటివ్ లేదు, మీరెవరూ ధర్నా చేయడానికి లేదు, ర్యాలీ చేయడానికి లేదు, మీరెవడూ రావడానికి వీలు లేదు. ఇంకొక మంత్రి గారు ఇంకాస్త ముందుకెళ్ళి కూడా అన్నారుగా, ఉద్యోగులకు ఇవన్నీ కాదయ్యా, మీ సంఘాల నాయకులు అనేకం చెప్తారు, ఉద్యోగులకు ఇవన్నీ కాదు, కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి. ఉద్యోగులకి ఉద్యోగ సంఘాల నాయకులకి కాళ్ళు పట్టుకునే నేర్పు ఉంటే ఆ మంత్రికి మీరు గుణపాఠం నేర్పారు. ఓకే, ఎవరైతే మేము ఇంతకు మీరు అడిగిన ప్రశ్న మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే ఇప్పుడు ఇలాంటి అన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి. మాకు రాజ్యాంగం కల్పించింది, ప్రభుత్వాలు కూడా కల్పించినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇటువంటి దాన్ని ఏది లెక్క పెట్టే పరిస్థితి లేదు. వీ గాట్ నో అదర్ రిసార్ట్. మాకున్న ఏకైక రిసార్ట్ అంటే ఓట్ వేయటమే. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఒక ఫోర్స్గా ఉండి ఓటేసి పక్షాలందరినీ ఇచ్చేస్తారు. ఎందుకంటే అయ్యా మా కోరికలు ఇవి, మేము కూడా ఒక ఫోర్సు, మా బాధలు ఇవి, మా కోరికలు మమ్మల్ని పట్టించుకోండి అంటారు ప్రజలు. మేము కూడా ప్రజల్లో భాగమే. కమ్యూనిటీ ఎంప్లాయీస్ కమ్యూనిటీ దాదాపు 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్, దాంతో పాటు ఒక 40 లక్షల మంది 35 నుంచి 40 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్న ఎంప్లాయీస్ కమ్యూనిటీ మేము అడిగాము, వెయిట్ చేశాము, 11 జీవోఎంలు అటెండ్ అయ్యాము, మినిస్టర్లను బతిలాడుకున్నాము, ఇంకొకటి చేశాము, ధర్నాలు చేశాము, ర్యాలీలు చేశాము. ఏవి చేసినా అవ్వని పరిస్థితి, మమ్మల్ని అందరినీ తొంగలో దొక్కే పరిస్థితి ఉంది. కాబట్టి మాకున్న ఆఖరి అస్త్రం, ఆఖరి రిసార్ట్ ఓటు. అందుకని ఆ ఓటును ఉపయోగించుకుని మనం దానికి సంబంధించిన రిలీఫ్ను పొందాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. కానీ ఇందులో ఎవడి మీద పర్సనల్ వెండిక్టివ్లు కానీ లేకపోతే ఒక పక్షం ఇది కానీ అది కూడా లేదు. ఎందుకంటే మాకున్న ఇబ్బందులు అయ్యి ఈ ఇబ్బందులని ఇంకొకటి కూడా చెప్తాను సార్, నేను మా ఉద్యోగుల మీద ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉపాధ్యాయులు నిద్రపోతుంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో ఆ ఫోటోలు వేసి ఇక్కడ ఉద్యోగోపాధ్యాయులందరూ నిద్రపోతున్నారు, అందుకని వాళ్ళందరినీ మేలు కలుపుతూ మేము పని చేయిస్తున్నాం, వీళ్ళు నిద్రపోతున్నారు. ఎక్కడదండి ఫోటో చూపించని అడిగాం ఆ రోజున. ఫోటోలు ఎక్కడ కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫోటోలు, ఎక్కడో ఒక చోట వచ్చిన ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాల ద్వారా చేశారు. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఎంత జీతం ఇస్తున్నామో మా బడ్జెట్ వాళ్ళ జీతానికే ఛాన్స్ లేదు అని ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వం కరపత్రాలు వేసి వాలంటీర్లకు ఇచ్చి ఇంటింటికి పంపించింది. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని దాంట్లో అన్ని తప్పులే.
అన్ని తప్పులు. మొన్న జీతం 100 రూపాయలు 85 రూపాయలు మాకే అయిపోతుందన్న దీన్ని తప్పుడు లెక్కలేసి మరి వాలంటీర్లను పంపించి ఇంటింటికి పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వం మనకు ఆ రోజు చేసింది. ఇవన్నీ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయుల మనసులో ఉన్న క్షోభ ఇది. ఇది ఒక రోజులో వచ్చింది కాదు, ఒక దాంట్లో వచ్చింది కాదు, ఎవరి మీద కోపంతోనో ద్వేషంతో వచ్చింది కాదు. విద్యాసాగర్ గారు, మాకు నిస్సహాయత. విద్యాసాగర్ గారు, మీరు పేర్కొన్నట్టు ఇక్కడ మెయిన్ భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగింది అనేది మీ ప్రధాన ఆరోపణ. రెండో ఆరోపణ ఈ ప్రభుత్వం మాకు పెంచకపోగా మా భత్యాన్ని తగ్గించింది అనేది రెండో ఆరోపణ. మూడో ఆరోపణ మా మీద లేనటువంటి కేసులన్నీ పెట్టి ఎప్పుడు చేయని విధంగా కేసులు పెట్టారనేది మూడో ఆరోపణ. ఇంకా స్పెసిఫిక్గా మీరు చేసే ఆరోపణలు ఏంటి ఈ ప్రభుత్వం మీద? ఇంకొకటి ఏంటంటే అండి, పదే పదే నమ్మించటం, సంఘాల నాయకుల్ని నమ్మబలికి పంపించటం, మళ్ళీ ఏదైతే నమ్మించారో వాటిని మళ్ళీ మోసం చేయటం, దానివల్ల నాయకులందరికీ ఒక అపప్రద కలగటం జరిగింది. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. పెన్షనర్స్ అసోసియేషన్ అనేది నాకు తెలిసి ఈ 70 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఉద్యమం చేసిన సందర్భం లేదు. ఎప్పుడు చేసినా ఏపీ ఎన్జిఓస్ మేము ఉద్యమం చేస్తే మాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎఫిలియేటెడ్గా మాతో పాటు అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ పెన్షనర్స్ మా ఎడిషనల్ క్వాంటము మా డిఎల్ అన్ని పెండింగ్ ఉన్నాయి, ఇది ఉద్యోగులంతా ఇది ఉండలేదు, మేము చేస్తామని చెప్పి పెన్షనర్స్ అందరూ మొన్న జనవరి ఫిబ్రవరిలో రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి అన్ని జిల్లాలు తాలూకాలు కార్యక్రమాలు చేసినాక చలో విజయవాడ కార్యక్రమం పెట్టారు. ఆ రోజు చలో విజయవాడ కార్యక్రమం పెడితే మరి అప్పుడున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అట్లాగే మా బొత్స సత్యనారాయణ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించి 4 రోజుల్లో చలో విజయవాడ ఉంటే మీకు ఎడిషనల్ క్వాంటాన్ని మేము పునరుద్ధరిస్తాం, ఆ 3% మేము ఏదైతే కట్ చేసామో చంద్రబాబు గారు ఇచ్చింది మేము మళ్ళీ ఇప్పుడు 4 రోజుల్లో ఇస్తాం, మాది బాధ్యత అని ఉద్యోగ సంఘ నాయకులు అందరి ముందు కూర్చోబెట్టి వాళ్ళని విత్డ్రా చేయకూడదు. వాళ్ళు విత్డ్రా చేశారు. విత్డ్రా చేసి బయటకు వచ్చిన కింద పెన్షనర్స్ అందరూ ఏమంటారు, వాళ్ళు చచ్చిన ఎవరో అంటారు. నాయకులు ఏమన్నా ఇస్తారు, 4 రోజులే కదా మనకు మాట ఇచ్చారని విత్డ్రా చేశారు. 4 రోజులు అయింది, 4 నెలలు అయింది, ఎలక్షన్లు వచ్చినాయి, ఇంతవరకు వాళ్ళని పిలిచిన పాపాన్ని కానీ వాళ్ళ ఎంక చూసిన పాపాన్ని కానీ వాళ్ళ ఇట్లా ప్రతి అంశంలోనూ ఇప్పుడు 62 సంవత్సరాలు చేశారు. ఎవరు అడిగారు 62 సంవత్సరాలు? ఎవరు అడగల. ఏ ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయులు ఒక లెటర్ ఇవ్వాల 62 ఏమని. మీరేంటంటే ఒక 2 సంవత్సరాల పాటు రిటైర్మెంట్లు లేకుండా ప్రతి రిటైర్ ఉద్యోగికి 40 లక్షలు 50 లక్షలు కట్టాలి, సంవత్సరానికి 10 లక్షల మంది అవుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 14,000 కోట్లు ఇవ్వాలి. మనం అంత డబ్బులు 14,000 కోట్లు మనం దాచేసి ఇంకో దానికి వాడుకోవచ్చు. ఈ 14,000 కోట్లు ఉద్యోగులకు ఇవ్వకుండా ఉండాలంటే 62 సంవత్సరాలు. సరే, 62 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు యూనివర్సిటీస్కి, పబ్లిక్ సెక్టర్కి, గురుకుల పాఠశాలలకి, మిగిలిన వారందరికీ ఆ 62 ఏదైతే వాళ్ళ 8 లక్షల మందికి ఇచ్చావు ఇంకొక 10,000 మందికి ఇవ్వడానికి ఉంది, వాళ్ళకి కూడా అంతే. ఈ అయిపోతుంది, ఈ నెలలో ఇస్తాం, ఈ నెలలో ఇస్తాం, ఈ నెలలో ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయినా కూడా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. దాని మీద జేఏసీలతో లాస్ట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి రిటన్ అగ్రిమెంట్ 8 అంశాలలో పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటం కానించి 2004 ముందు సిపిఎస్ ఉద్యోగులకు చేస్తామని ఇట్లాంటి 8 అంశాలు ఇచ్చారు. ఆ 8 అంశాల్లో ఒక్క అంశం కూడా ఏది ఎలక్షన్స్కి 15 రోజుల ముందు ఇచ్చి 2-3 రోజులు మేము చేస్తామన్న అంశాలు కూడా రిటర్న్కి ఇచ్చినవి కూడా ఎక్కడా కూడా అటెండ్ అవ్వని పరిస్థితి ఉన్నది. అటెండ్ అవ్వకపోగా మసిపూసి మారేడుకాయ చేసి మరి ఉపాధ్యాయులకు సంబంధించి ఇదే కాదు, వర్క్ ప్యాటర్న్లో కూడా తెలిసిన తనమో తెలియని తనమో ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, డిపార్ట్మెంట్స్ మీద అవగాహన లేకపోవటం, వాళ్ళ మీద ఆసక్తి లేకపోవటం, ఆ విషయాన్ని పదే పదే చెప్పినా కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులతో మాకు పని లేదు, వాళ్ళని పక్కన పెట్టుకుని మేము ఎన్నికలు చేసుకుంటాం అనే పరిస్థితి చెప్పటం. విద్యాసాగర్, 8 అంశాలు అన్నారు ఇప్పుడు మీరు. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని చెప్పారు. గత ప్రభుత్వం మీ కోరికలు ఏ విధంగా నెరవేర్చలేదు, మీ ఆశలు ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చలేదని చెప్పారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారం మన అవసరాలన్నీ గమనించుకుంటూ వెళ్తాం. అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు మీ డబ్బే గవర్నమెంట్ తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆర్థికంగా అంత పటిష్టంగా లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారటం జరిగింది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత మీరు పెట్టబోయే డిమాండ్లు, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి? రీజనబుల్గా ఏం అడుగుతున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఎంత టైం ఇస్తారు ఈ ప్రభుత్వానికి? అంటే ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలల పాటు హనీమూన్ పీరియడ్. దానికి తోడు ఈ ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితిలో వచ్చింది. మేము ఉద్యోగంలో అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాబట్టి మేము
ఒక రకంగా ప్రజలకు కూడా మిగతా వారందరికీ ఎంత తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ మాకైతే క్షుణ్ణంగా తెలుసు ఈ రాష్ట్రం ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితుల్లో లేదు. దాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అప్పులు కూడా అన్ని 13 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బులన్నింటినీ కూడా యూనివర్సిటీస్లో ఉన్నాయి, పబ్లిక్ ఫండ్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం మేమైతే ఒక 6 నెలలు హానీమూన్ పీరియడ్ కాబట్టి అది కొంత ప్రభుత్వాలన్నీ అది తీసుకుంటే రేపు వాళ్ళు కూడా అడుగుతారు. కానీ ఈ ప్రభుత్వం మాకు వచ్చే ముందు మేనిఫెస్టోలో కానీ మాకు ఇచ్చిన హామీల్లో కానీ పిఆర్సీ అనే దానికి మేము ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్ సంబంధించి మా డిమాండ్ ఏంటంటే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇది ఉన్నది. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి 10,000 మందిని చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించిన యాక్ట్ అమెండ్మెంట్స్ అన్నీ చేసి కేవలం ఒక 2,200 మందినే చేసింది. ఆ యాక్ట్ ప్రకారం ఇంకొక 7,500 మందిని చేయాలి. అది మా టైం లేకపోవడంలో అది కావాలనో ఏం చేసి అది డ్రాగ్ చేసి అది అక్కడికి అవజేసి అనిపించారు. ఇప్పుడు మనం రాబోయే ప్రభుత్వానికి మరి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మిగతా వాళ్ళు 2014 ముందు అని పెట్టారు. ఆ 14 ముందు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి ఇంటీరియం రిలీఫ్ ఒకటి ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు మా ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన అన్ని సంవత్సరాలు ఆపేసి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరంది పోయిన 3 సంవత్సరాలది 4 ఒకసారి ఇవ్వమని అడిగేంత పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు అంత అవగాహన లేకుండా లేము. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన టైం ఇస్తాము. ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర ఉద్యోగులకి ఆ మాత్రమైన గౌరవం అటువంటి పరిస్థితి కూడా ఉంది అంతకుముందు, ఇప్పుడు కూడా ఉంటుందని భావిస్తున్నాం. ఆ భావనలో మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి సంబంధించినవన్నీ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక 10-15 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడినాక మరి మా ఎన్జిఓ అసోసియేషన్ కానీ మిగతా సంఘాలు కానీ మా ఎన్జిఓ అసోసియేషన్ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళి వారిని కలిసి మరి దానికి సంబంధించిన అంశాలన్నిటి మీద మాట్లాడతాము. అలాగే ప్రభుత్వం యొక్క ఇబ్బందిని అర్థం చేసుకుంటాం. మా ఇబ్బందులను కూడా 5 సంవత్సరాల నుంచి మరి పేరుకు పెట్టేసిన ఇబ్బందులను కూడా కనీసం మేము చెప్తున్న ప్రియారిటీ ఇబ్బందులు, అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 3,000 మంది 2,500 మిగిలారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు నుంచి తెచ్చుకుని కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది ఇది అవుతున్నారు. ఈ టెక్నికల్గా ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి కాబట్టి అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి యాప్స్ విపరీతంగా పెంచేయటం, పని లేదు యాప్స్ అని చెప్తే మళ్ళీ ప్రజలకు వీళ్ళు పని చేయట్లేదని చెప్పటం, మద్యం దుకాణాల దగ్గర డ్యూటీలు వేయటం, మిగతా దగ్గర వేయటం, రోజు ఫోటోలు, ఇలాంటివన్నీ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి. మేమేమి పని చేయడం అంటలా, వ్యవస్థలో మార్పుకి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంది, వ్యవస్థలో మార్పులు చేసి దాన్ని రివైజ్ చేసి మంచి వ్యవస్థని ప్రజలకు అందించాలి. మంచి వ్యవస్థని ప్రజలకు అందించడంలో ప్రభుత్వానికి మేము ఎప్పుడు సహాయకారిగా ఉంటాం. ఈ ప్రభుత్వానికి కూడా 100% ఆ సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో వాళ్ళ చేతిలో పెట్టేసి అసలు ఏం జరుగుతుందో తల్లిదండ్రుల ముందు ఉపాధ్యాయుల్ని గోడ కుర్చీలు వేయించే పరిస్థితి, వాళ్ళని గుంజీలు తీపిచ్చే పరిస్థితి, వాళ్ళని బూతులు తిట్టే పరిస్థితి, అది ఏ రకమైన సంస్కారం ఎక్కడ కూడా ఉండదు. ఏదైనా ఉద్యోగి కానీ ఉపాధ్యాయులు చేయకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ తప్పి ప్రవర్తించింది కాబట్టి ఆ పద్ధతుల్లో కొంత వెసులుబాటు కల్పించాలని అడుగుతాం. అట్లాగే ఈ 1,500 కేసులు ఏదైతే మా సిపిఎస్ ఉద్యోగుల మీద మిగతా వారి మీద పెట్టారో అవన్నీ కూడా మేము ఏ రకమైన పరిస్థితుల్లో అయినా వాటిని ఇచ్చేయమని అడుగుతాం. ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయి. వాటిల్లో పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. ఫైనాన్షియల్ డిమాండ్స్కి సంబంధించి మాకు సంబంధించి పిఆర్సీ ఏదైతే పెండింగ్ ఉందో ముందు ఐఆర్ ఇవ్వండి, తర్వాత పిఆర్సీ కమిషనర్ని వేశారు పోయిన సంవత్సరం. ఈ కొత్తగా వచ్చినా మేము రాగానే పిఆర్సీ ఇస్తామని కమిషనర్ని వేశారు. ఆ కమిషనర్ పోయిన జూన్ నుంచి ఇప్పుడు జూన్ సంవత్సరం అయింది. సంవత్సరం వచ్చి ఆఫీస్లో కూర్చున్న పాపాను పోలా, ఒక స్టాఫ్ని ఇచ్చిన పాపాను పోలా, ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన పాపాను పోలా, సంవత్సరం అయిపోయింది. అందుకని ఇప్పుడు కమిషనర్ ఒక్క ప్రశ్న అండి విద్యాసాగర్ గారు, జగన్ ప్రభుత్వాన్ని చూశారు మీరు, చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు. చంద్రబాబు గారిని మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు, డిమాండ్ చేయొచ్చు, ఈయన డిమాండ్లకు తలొగ్గుతారు అనేది ఒకటి. జగన్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తే జగన్ ప్రభుత్వాన్ని చూశారు మీరు, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూశారు మీ ఉద్యోగులు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి బేసిక్ తేడా, చంద్రబాబు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ మన డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు అనేది ఒకటి. జగన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే డిమాండ్లు అంత తొందరగా నెరవేరవు, పైగా కక్ష సాధింపు ఉంటుంది అనేది ఒకటి. ఈ రెండింటి మధ్య భేదాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ రాబోయే ప్రభుత్వాన్ని మీరు అన్నట్టు ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ రెండు ఉన్నాయి. ముందు నాన్ ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ మీద ప్రెజర్ పడదు, అది తీర్చుకొని మీరు అన్నట్లు ఒక 6 నెలల పాటు హానిమూన్ పీరియడ్ ఇచ్చి మా ఫైనాన్షియల్ డిమాండ్స్ ఇవి అని ప్రభుత్వం మీద ఒత్తిడి కలగ చేయకుండా వాటిని నెరవేర్చుకునే మార్గం ఏమన్నా ఆలోచించారా?
అంటే రెండు రెండు మార్గాలు సార్ ఇక్కడ. ఒకటి, ముందు ప్రభుత్వానికి మా దగ్గర ఉన్న ఇబ్బందులు ఏంటనేది చెప్పాల్సిందే మేము. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున, ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ మీరు ఏ రోజు లేని విధంగా ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. 5,30,000, 2 లక్షలు దాటిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా. అట్లాగే 175 నియోజకవర్గాలు చూసుకుంటే ఇవాళ 174 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు వన్ సైడ్ అయిపోయినాయి. ఒకే ఒక్క నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లో ఒక్క నియోజకవర్గంలోనే ఇవాళ దానికి వేరే ఫలితం వచ్చింది. 174 నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ అయిపోయింది. ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద, అంతకుముందు 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారు మాతో ప్రవర్తించిన విధానం మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకానికి అనుగుణంగా కొన్ని అంశాలను మేము నాన్ ఫైనాన్షియల్ కానీ కొన్ని ఫైనాన్షియల్ అంశాలను కానీ ఆయన దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆయన చెప్పేదాన్ని బట్టి, ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు, కొంత ఇద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, అలా అని చెప్పి ప్రజలకు కూడా రేపు వాళ్ళు, ఎందుకంటే ప్రజలు అనేకం ఆశిస్తారు ప్రభుత్వం నుంచి. అంత పెద్ద ఎత్తున మెజారిటీని, అంత పెద్ద ఎత్తున మద్దతుని ఇచ్చిన ప్రజలకి ఇమీడియట్గా చేయాల్సిన, ఇప్పుడు రోడ్లు కానీ ఇటువంటివి ఉన్నాయి, అసలు మౌలికమైన సదుపాయాలు కానీ మౌలికమైన డిపార్ట్మెంట్ పనులు కానీ ఈ 3-4 సంవత్సరాలు ఏమీ జరగలేదు. అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ముందు అవి కూడా ఉంటాయి ప్రాధాన్యతలు. ఆ ప్రాధాన్యతలకి మిగతా వాటికి ఇబ్బంది లేకుండా, అలాగే మాకు సంబంధించిన అంశాలను కూడా నాన్ ఫైనాన్షియల్ డిమాండ్ ఒకటొకటి చేసుకుంటూ ఫైనాన్షియల్ డిమాండ్స్ కొంత వెసులుబాటు చేసుకుని మరి ఆ ప్రభుత్వం లాగా మమ్మల్ని వెనక్కి నెట్టేయకుండా, ఎందుకంటే ఉద్యోగులు ₹1 ఉలిక్కి పడుతూ ఉన్నారు. సంఘాల నాయకులు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇస్తే ఇప్పుడు వీళ్ళు కూడా దీన్ని 3 ఏళ్ళు, 4 ఏళ్ళు తీసుకెళ్తారేమోనన్న భావన ఉద్యోగులకు కలగకుండా మరి మ్యూచువల్ ఇదితో దీంతో ఇద్దరి శ్రేయస్సును చూసుకుంటూ, రాష్ట్ర శ్రేయస్సును చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇస్తాం. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ మరి మిగిలిన సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అందరూ కూడా అంత మెచ్యూరిటీతో ఉన్న లీడర్స్, అన్నీ తెలిసిన వాళ్ళమే కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తాం. వారు తీసుకెళ్లే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లడంలో ముందుంటాం. అలాగే ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించిన డిమాండ్స్, అలాగే కొన్ని 177 జీవో ఉంది, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నింటినీ కూడా కొంత వీటికి సరైన మెరుగైన, అంటే ఉపాధ్యాయుడిని సరిగా వాడుకోండి, ఉపాధ్యాయుని చక్కగా వినియోగించుకోండి, విద్యా వ్యవస్థను మెరుగుపరచండి, ఉద్యోగులకు, విద్యార్థులకు మంచిగా వెళ్ళేటట్టు చేయండి. ఇప్పుడు బైజూస్ ఇస్తున్నారు, అందులో ఏం చూస్తారో తెలియని పరిస్థితి. ఓకే, విద్యాసాగర్ గారు, మనం ఈ డిబేట్ ముగించే ముందు మీరు రేపు నూతన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చేయబెట్టే 3 ప్రధాన డిమాండ్లు, ఈ 3 డిమాండ్లు మాకు చాలా ఇంపార్టెంటు, మా ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి, వీరందరికీ మేము ఈ విషయాల్లో ఇబ్బంది పడ్డాము, 3 ప్రధాన డిమాండ్లు నెరవేర్చండి, తర్వాత మీరు కావాల్సిన టైం తీసుకోండి, అందరం కలిసి ప్రభుత్వాన్ని మంచిగా నడిపిద్దాం అనబోయేటప్పుడు ఒక ప్రధాన 3 డిమాండ్లు చెప్పండి మీ ఎంప్లాయీస్ డిమాండ్స్. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి ఆ ప్రధానమైన డిమాండ్లను మేము మా దగ్గర మినిమం 11-12 డిమాండ్లు ఉన్నాయి సార్. ఈ 11-12 డిమాండ్లు ఇస్తాము. అందులో ప్రధానంగా ఏ 3 అని అడిగినప్పుడు ఆ 3టిని చర్చించడానికి, చేయడానికి రాష్ట్ర నాయకత్వం మేము అందరం కూర్చుని దాన్ని, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కూర్చుని దాన్ని ఒకటి సెటిల్ చేసి గవర్నమెంట్కి చెప్తాం. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇందులో ఇప్పటి వరకు అన్ని సంఘం తరపున చెప్పి ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కేసులన్నింటినీ, ఏ కేసులు ఉన్నాయో ఉద్యోగులందరి మీద కేసులు ఎత్తివేయాలి. అలాగే ఏదైతే మనకి ఐఆర్ ఉందో, ఉద్యోగులకు సంబంధించిన ఇంటీరియం రిలీఫ్ ఉందో, మరి అది ప్రభుత్వం రిలీజ్ చేస్తానని చెప్తుంది కాబట్టి కనీసం వేతన సవరణ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి వేతన సవరణ కొంచెం టైం తీసుకుంటుంది కమిషనర్ రిపోర్ట్ ఇవ్వడానికి. అందుకని వారు చెప్పిన విధంగా ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి యాక్ట్ చేసేసాం. ఓకే, విద్యాసాగర్ గారు, మీరు చెప్పినటువంటి 3 డిమాండ్లు మరి దాని మీద మెరుగైన పరిష్కారానికి కృషి చేస్తామని కూడా చెప్పారు. మరి అది మా మెయిన్ ఇది కాబట్టి మెరుగైన పరిష్కారానికి సిపిఎస్ సంఘాలతో చర్చించి మెరుగైన కొంత సమయం తీసుకున్నా కూడా దాని మీద ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే అండి, మీరు చెప్పినటువంటి 3 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు మీ పర్సనల్ కెపాసిటీలో చెప్పినవి. ముందు కేసులు 1500 కేసులు ఏవైతే పెట్టారో ఆ కేసులు లేకుండా చేయటం, 2 ఇంటీరియం రిలీఫ్ ఎమ్మటే ఇవ్వటం, 3 కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవటం. ఆఖరి ప్రశ్న, రెగ్యులరైజేషన్ చేసిన ప్రక్రియని కంప్లీట్ చేయటం.
ఆఖరి ప్రశ్న, సిపిఎస్కి పరిష్కారం. సిపిఎస్ అంటే టైం పడుతుందని మీరే చెప్తున్నారు. టైం పడుతుంది, అది మేమే చెప్తున్నాం. కొంత సమయం తీసుకున్నప్పటికీ దాన్ని కూడా రోల్లో ఉంచవలసిందిగా కోరుతాం. ఆఖరి ప్రశ్న, ఉద్యోగస్తులు, సెమీ ఎంప్లాయీస్, ఈ సెమీ ఎంప్లాయీస్ కేటగిరీలో వాలంటీర్లు వస్తారు. వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాజ్ ఏ ఉద్యోగస్తులుగా మిగతా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుందని మీ ఆలోచన వాలంటీర్ వ్యవస్థ మీద? వాలంటీర్ వ్యవస్థ నా గర్క నా ఘాట్కా అన్నట్టు తయారైంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది, వాళ్ళందరినీ మెరిట్ మీద, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద, దీని మీద అందరిని అపాయింట్ చేసుకున్నారు, వాళ్ళందరూ రెగ్యులర్ చేశారు, సంతోషం. వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ అనేది పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం తప్పితే ఇంకోటి వచ్చే పరిస్థితి కూడా లేదు. దాని మీదే ఇవాళంతా కూడా నడుస్తుంది. బట్ వాళ్ళ ఉపయోగం లేదంటే ఎంతో కొంత ఉపయోగం ఉంది. అందుకని వాళ్ళ పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వంలోనే ఒక భాగం చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది రెమ్యూనరేషన్ గాను హానరోరియం గాను, వాళ్ళ వాలంటీర్ అనే పేరు తీసి వాళ్ళకి రెమ్యూనరేషన్ గాను హానరోరియం గాను చేసి వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువ ఉంటే ఎక్కువగా ఉందో రకంగా దాన్ని కూడా అవసరమైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక 60-70 వేల మంది రాజీనామాలు చేశారు కాబట్టి ఇంకా అది పూరించకుండా ఉంటే సరిపోద్ది. ఏదైతే ఒక 60-70 వేల మంది ఆల్రెడీ రాజీనామాలు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కొంత అడ్జస్ట్ చేసుకోవటం, వాళ్ళ ఏదైనా 10,000 ఇస్తా అన్నారు వాళ్ళు దాన్ని ఒక రెమ్యూనరేషన్ గాను హానరోరీ గాను చూపించి వాళ్ళని గవర్నమెంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కొంత చేసి ఒక స్కీమ్లోనో దేంట్లోనో వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ దాన్ని ఎవరు పడితే వాళ్ళు దానికి ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్, ఒక వైట్ పేపర్, ఒక ఎస్ఓపి ఏమీ లేకుండా, వాళ్ళకి సంబంధించి ఏమీ లేకుండా అక్కడ ఏ ఎమ్మెల్యే చెప్తే వాళ్ళకి సంబంధించిన మనిషిని తీసుకొచ్చి వాలంటీర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉద్యోగులు ఉంటాం. అందులో ప్రజలకు డైరెక్ట్గా మీట్ అయ్యే వాళ్ళు ఉద్యోగం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకుండా నువ్వు వాలంటీర్ని పెట్టావు, వాడికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదు, అపాయింట్మెంట్ ఉండదు, ఒక జీతం ఉండదు, ఒక ఇంపోర్ట్ ఉండదు. ఆ ఎమ్మెల్యే తలుచుకుంటూ ఉంటాడు, తీసేస్తాడు. వాడు ఇంట్లో కూర్చొని పని చేసుకునే పరిస్థితి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాలంటీర్లు కూడా తప్పుతున్నారు. వాళ్ళు ఈ పొలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోనిచ్చి ఉన్న వాళ్ళని కాస్త సైజును మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉంచుకొని వాళ్ళ సర్వీస్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పొలిటికల్ షేడ్ అనేది లేకుండా ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచిస్తుంది, దానికి సంబంధించిన కొన్ని మౌలికమైన మార్పులు చేస్తుంది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. ఆ విధంగా ఉంటాం. దానికి సంబంధించి కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి, ఆ కన్సర్న్ మినిస్టర్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా దాన్ని మేము తీసుకెళ్ళి చెప్తాం. ఓకే విద్యాసాగర్ గారు, మీరు చెప్పినట్టు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉద్యోగస్తులు, ప్రభుత్వం చేసినటువంటి ఏ పని అయినా ఏ చట్టమైనా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ఉద్యోగస్తులే. ఆ ఉద్యోగస్తులు ఒక కమిట్మెంట్తో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరలా ప్రభుత్వం మారింది, మనం ఇబ్బందులు పడ్డాము, ఇక ఇబ్బందులు ఫేస్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడంలో మన పాత్ర చాలా కీలకము అని ఒక భావనలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకెళ్లే బాధ్యత మీ ఎంప్లాయీస్ అందరూ తీసుకుంటారని, మీ కోరికలన్నీ, సహేతుకమైన కోరికలన్నీ రాబోయే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నెరవేర్చాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.